బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. అమరావతి పరేడ్ గ్రౌండ్ రెడీ అయిపోయింది. ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకి అమరావతిని వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంచుకుంది. దీనికి సంబంధించి గ్రూప్ డి అంటే బ్లాక్ డి అంటారు దాన్ని. బ్లాక్ డి కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతంలో పరేడ్ గ్రౌండ్ ని ప్రత్యేకంగా డెవలప్ చేశారు. కొద్ది రోజుల క్రితం మనం ఒక వీడియో కూడా చేసాం. తాజాగా అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు ఒకసారి మీరు చూస్తే కనుక ఇది కండిషన్ పరేడ్ రిహార్సల్స్ చేస్తున్నటువంటి దృశ్యాలు. సో ఈ పరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా 20 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ చేశారు. అటు ఐఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాలు, ఇటు ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతంలోనే ఒక రిహార్సల్ వేశారు. చూడండి బ్యాక్ సైడ్ క్లియర్ కనిపిస్తుంది ఈ భవనాల సముదాయం. ఇది అమరావతి పరేడ్ గ్రౌండ్ వైభవం. రైట్, ఇది మార్కింగ్ చేసి మరి ఇక్కడ ఏ విధంగా మూవ్మెంట్స్ చేయాలి, ఏ విధంగా పెరేడ్ చేయాలనేది డిఫరెంట్ టీమ్స్ అంటే పోలీస్ అధికారులు ఒకవైపు, మరోవైపు నుంచి ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ టీంలు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి రాజధాని ప్రాంతంలో రిహార్సల్స్ చేస్తున్నారు. సార్ ఈ దృశ్యాలు మనం చూస్తే కనుక ఖచ్చితంగా అమరావతిలో ఒక వైభవపేతమైనటువంటి పరేడ్ గ్రౌండ్ రెడీ అయిందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కమాండోస్ అలానే రేపు శకటాలు కూడా వస్తాయి. ఒక డ్రెస్డ్ రిహార్సల్ జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. టోటల్ డిస్టెన్స్, స్పేస్ వీటన్ని దృష్టిలో పెట్టుకొని చుట్టుపక్కల అంబియన్స్ అంతా కూడా అదిరిపోతున్నాయి అనేటువంటి అభిప్రాయం వస్తుంది. అమరావతిలో ఫస్ట్ పరేడ్ కావడం, అక్కడ ఏర్పాట్లు తాత్కాలికంగా కనిపిస్తున్నప్పటికీ, ఎందుకంటే గ్రౌండ్ ని మార్చ్ స్పేస్ కి సంబంధించినటువంటి వ్యవస్థలను డిజైన్ చేశారు. అటుపక్క ఇటుపక్క గ్యాలరీల తరహాలో అభివృద్ధి చేశారు. ఒక డయాస్ ని కూడా ఏర్పాటు చేశారు సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం కోసం. వీటన్నిటి కూడా చాలా వేగంగా దాదాపు నెల రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేశారు. వాస్తవానికి ఈ బ్లాక్ డి లో కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ ఈ పరేడ్ గ్రౌండ్ కి ఏర్పాట్లు చేయాలనుకున్నారు. కానీ ఏ ప్రాంతంలో అయితే పరేడ్ గ్రౌండ్ ని పెట్టాలనుకున్నారో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం అనే నిర్ణయానికి రావడం, అధికారులు వెంటనే ఏర్పాట్లు చేయడం, చకచక ఆ పనులు పూర్తి చేయడం జరిగిపోయింది. ఈ రిహార్సల్స్ కి సంబంధించి వివిధ బృందాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరేడ్ లో పార్టిసిపేట్ చేసేటువంటి బృందాలకు సంబంధించిన ప్రతినిధులను కూడా తీసుకొచ్చారు. ఇందాక చూసినవి మనం నిన్న చేసిన రిహార్సల్స్, ఇవి ఈ రోజు లేటెస్ట్ గా తీసుకొచ్చినటువంటి అనమాట. ఎవరికి వాళ్ళు బెటాలియన్స్ కి తగ్గట్టుగా ఆయా టీంలన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి. సో వీళ్ళందరూ కూడా రిహార్సల్స్ చేస్తున్నారు. వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మార్కింగ్స్ మొత్తం అంతా కూడా గ్రౌండ్ లో ఇవ్వాల్సినటువంటి ఫినిషింగ్ టచెస్ అన్ని కూడా అయిపోయాయి. అంటే పనులు చేసేవి ఏమీ లేవు, కానీ ఏర్పాట్లు చేసేవి మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. సో గ్రౌండ్ అయితే రెడీగా ఉంది. గ్రౌండ్ చుట్టుపక్కల ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయి. 2026 జనవరి 26 ఒక మెమరబుల్ డే కాబోతుంది. అమరావతి చరిత్రలో మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఇది వేదిక కాబోతుంది. దీంతో పాటు రాబోయేటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంటే ఆగస్టు 15 అలానే జనవరి 26 ఇక్కడ నుంచి ఈ వేడుకలన్నీ కూడా అమరావతిలోనే జరుగుతాయి. బహుశా ఇదే ప్రాంగణాన్ని ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం గవర్నమెంట్ బ్లాక్స్ ఏవైతే డెవలప్ అవుతున్నాయో ఆ సమీపంలోనే ఈ పరేడ్ గ్రౌండ్ ని రూపొందించారు, అభివృద్ధి చేశారు.